హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కల్లూరు బిడ్డ. ఇక్కడ చల్లుతున్నది వంకాయ విత్తనాలండి. సారీ అడగటం మర్చిపోయాను. అందరూ బాగున్నారా? ఏం లేదండి, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా! ఇంకా మనకి అవసరమైన కూరగాయల చెట్లని ఇంట్లో మనం వేసుకొని పండించుకోవచ్చు. అందులో నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ చల్లుతున్నది వంకాయ నారండి. అక్కడక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి కదా బుడ్డి బుడ్డి చెట్లు, అవన్నీ బెండకాయ నారు అండ్ మొటిక్కాయ నారండి. మధ్య మధ్యలో వచ్చి పాలాకు, చుక్కాకు, వంకాయ నారు, గోంగూర నారు కూడా వేసానండి. ఇవి బెండకాయ చెట్లండి. టమోటా నారు కూడా వేసాను. ఇంకా కాకరకాయ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చున్నాయో. ఇవన్నీ నేను వారం ముందే చల్లానండి, కానీ అప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను. సారీ. ఇంక నుంచి మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు చూపించాను కదా, అది బీరకాయ చెట్టు అండి. అండ్ ఇవి వచ్చి కాకరకాయ విత్తనాలు ఇక్కడ కూడా వేశాను. ఎంత బాగా వస్తున్నాయో, 5 డేస్లో ఎంత గ్రోత్ అండి. ఇది వచ్చి మరం చెట్టు అండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే మరం అని పిలుస్తాము. ఎంత బాగుంటుందో స్మెల్, చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ దానిమ్మ చెట్టు, ఈ పపాయ చెట్టు, ఇంకా అది మల్లి చెట్టు, అక్కడ కమలా చెట్టు కూడా ఉంది, సరిగ్గా చూపించలేదు. ఈ పపాయ చెట్టు అయితే వేస్ట్ అండి. 4-5 కాయలే కాసాయి, అంతకుమించి ఏం కాయలేదు. ఇంకా కరివేపాకు చెట్టు, గోరింటాకు చెట్టు, కొమ్మ కనకాంబరం, ఇవేనండి మా ఇంట్లో ఉండేది. ఇంకా మల్లెపూ చెట్టు అండి. పువ్వు చూడండి ఎంత పొడవుగా ఉందో. ఒక పువ్వు పెట్టుకుంటే చాలండి, చాలా బాగుంటుంది. ఇంకా బయట కూడా ఉన్నాయి చెట్లు, ఒకరోజు చూపిస్తాను. ఓకే అండి, బాయ్ అందరికీ.